తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు సార్. మీరు కూడా ముఖ్యంగా అమ్మవారి ఉపాసకులు, నిత్యం పారాయణం చేస్తూ ఉంటారు. మీ అనుభూతి ఎలా ఉంటుంది? అదేవిధంగా కొంతమంది ఈ వేదిక ద్వారా చూసిన వాళ్ళు కూడా కొంత ఆధ్యాత్మికంగా జీవితం గడపాలనుకునేవారు కూడా లలిత సహస్రనామం చదువుతూ ఉంటారు. కొంతమంది నేను స్వయంగా చూశాను, ప్యాకెట్లో లలిత సహస్రనామం చిన్న బుక్ పెట్టుకొని కూడా ఉంటున్నారు. అసలు ఈ అమ్మవారి నామాలు జపించడం వల్ల కలిగే మనకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? ముఖ్యంగా మీ అనుభవం ఎలా ఉంటుంది? మీరు కూడా లలిత సహస్రనామం ప్రతిరోజు చదువుతారా? ఏంటి అసలు? ప్రతిరోజు పూజలో లలిత చేసుకోకుండా ఉండదండి. ఒకవేళ బయటకి ఎక్కడికైనా వెళ్ళినా కూడా అక్కడే కూర్చొని కూడా చేస్తానని లలిత అనేటువంటిది. అది అమ్మవారి అనుగ్రహం, మనం చేసేది కాదు. అమ్మవారు చేయించుకుంటుంది మన మీద దయతో. అంతే. అయితే ఇక్కడ ఏంటంటే అన్ని నామాల కంటే లలిత సహస్రనామాలకి గొప్పగా చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఏ నామాలైనా మనుష్యులు రచించినది, రత ఋషి ప్రోక్తంగా వచ్చినటువంటిది, లేకపోతే సిద్ధుల ద్వారా అలా ఆ రకంగా వచ్చింది. కానీ లలితా సహస్రనామాలు మాత్రం దేవత ద్వారా, అంటే అపౌరుషములు అంటారు. అమ్మవారిలో నుంచి 8 కిరణాలు బయటకు వచ్చి లలితా సహస్రనామాలు చెప్పడం జరిగింది. వసిన్యాది వాగ్దేవతలు అంటారు వాళ్ళని. సో అది దేవత నుంచి వచ్చినటువంటిది కాబట్టి అంత గొప్పది. అందుకే వాటిని రహస్య సహస్రనామాలు అంటారు. అంటే రహస్యంగా ఉంటాయి అందులో, మళ్ళీ చూడ్డానికి నామంగా ఉంటుంది కానీ అందులో అంతర్గతంగా ఆ యొక్క ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది, గొప్ప ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది అందులో. అయితే ఈ నామాల్లో చాలామంది చెప్తున్నటువంటిది ఏంటంటే అందరూ చదవకూడదు, అది పూర్తిగా తప్పు. అందరూ చదవవచ్చు, కాకపోతే తప్పులు చదవకూడదు. ఓకే. నువ్వు బ్రాహ్మణుడు అయినంత మాత్రం తప్పు చదవాలని రూల్ లేదు. నువ్వు వేరే మతస్థుడు, వేరే కులంలో పుట్టినంత మాత్రాన నువ్వు మాత్రం తప్పు చదవకూడదు, వీళ్ళు తప్పు చదవచ్చు అని రూల్ ఏం లేదు. అందరూ కరెక్టే చదవాలి. ఓకే. ఇక్కడ వాళ్ళు చదవాలి వీళ్ళు చదవచ్చు అని కాదు. అందరూ చదవచ్చు, అందరూ కరెక్ట్ చదవాలి, ఎవరు తప్పు చదవకూడదు. తప్పు చదవడం వల్ల ఫలితం మారిపోతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఆవిడకేం కోపం రాదు, ఆవిడేం సోలం పట్టుకుని వచ్చి గుచ్చేది మనల్ని, లేదా చెరుకు గెడత వచ్చేం కొట్టదు. మనం తప్పు చేసాం అంతే అక్కడ. ఒకటి. రెండో విషయం ఏంటంటే లలితా సహస్రనామాలు కనుక రోజు చదివే వ్యక్తికి అతనిని ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ కానీ ఎటువంటి దుష్ట శక్తి కానీ అతన్ని పీడింపదు. ఎందుకు అంటే అమ్మవారి యొక్క ఆవరణలో ప్రత్యంగర అనేటువంటి అమ్మవారు వస్తుంది. ఎవడైనా అతని మీద ఎవరైనా సరే బ్లాక్ మ్యాజిక్ చేద్దాం అనుకుంటే, ఓకే, రోజు లలిత చదువుతూ ఉంటే కొంతకాలానికి ఒక స్ఫురణ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ముందుగా జరగబోయే అంశం వాళ్ళకి తెలియడము, ముందుగా ఈ ప్రమాదం వస్తుంది అనగానే వాళ్ళంతటా వాళ్ళకే అది విరమించుకోవడం, ఇలాంటివి జరుగుతాయి. ఓకే. లలితలో అయితే మనం లలితనే కాదు, మనం ఏదైనా ఒక దేవతా మంత్రాన్ని లేకపోతే లలితా సహస్రనామాల్లోనూ ఒక నామం తీసుకొని జపం చేస్తున్నాం. ఇప్పుడు ఉద్యోగానికి ఓం మాణిక్య ముకుటాకార జానుద్వై విరాజితాయ నమః, సంపదకి ఓం సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. అదేవిధంగా ఆరోగ్యానికి ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్యరూప కలికల్మషనాశిని నమః. ఇలాగా చాలా ఉన్నాయి అందులో. మీరు ఒక నామం తీసుకొని చేస్తూ ఉన్నారు. అలాగా చేయగా ఏమవుతుందంటే ఫస్ట్లో, అంటే ఈ నామాలైనా అమ్మవారికి సంబంధించిన ఏ నామం మీరు చేస్తున్నా మీరు శాంభవి ముద్ర అంటారు. ఓకే. అంటే ఇలా మీ దృష్టి అంతా ఇక్కడికి వెళ్ళిపోయింది చూడండి, శాంభవి ముద్ర. అది వేసుకొని నాలిక పైకి పెట్టుకొని చేయాలి ఇలా. ఓకే. ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెంసేపటికి ఒక ఎనర్జీ ఇలా పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే. రెండవది, కొంతకాలం మీకు అమ్మవారి యొక్క సిద్ధి కలుగుతుంది అన్నప్పుడు గజ్జల చప్పుడు వినిపిస్తుంది. ఓకే. చేసేవాళ్ళకి గల్ 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 అని. ఒక్కొక్క అవతారాన్ని చేసేటప్పుడు దశమహావిద్యలు ఉన్నాయి. దశమహావిద్యలో ఒక్కొక్క అవతారాన్ని ఒక్కొక్క రూపాన్ని చేసి ఒక్కొక్క రకమైన అనుభూతులు వస్తాయి. కొంతమందికి మాతంగి లేకపోతే శ్యామల అంటారు, ఆవిడనే శ్యామల మాతంగి అమ్మవారు. అమ్మవారు చేసేటప్పుడు కొంతమందికి వీణ శబ్దం వినిపిస్తుంది, ఆ మంత్రమే వీణలా వినిపిస్తుంది చెవులోకి. ఓకే. ఓకే. చేయగా మనిషి ఒక రకమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది, దర్శనం జరుగుతుంది అమ్మవారిది. స్వప్నం జరగవచ్చు, డైరెక్ట్ కనిపిస్తుంది అమ్మవారు. ఓకే. మీరు అలాగా ఉండగా కొన్ని సెకండ్ల పాటు ఇలా అమ్మవారు కనబడుతుంది, మాయమైపోతుంది. అది మీ ఊహ మాత్రం కాదు, ఊహించుకోవడం వేరు మళ్ళీ. ఓకే. కొంతమంది అమ్మవారిలా ఊహించుకుంటారు, ఊహించుకోవడం కాదు, కనబడుతుంది. ఓకే. ఇంకా మీకు స్టేజెస్ వెళ్తున్నా కదా పక్కన వచ్చి కూర్చున్న ఫీలింగ్ తెలుస్తుంది, మిమ్మల్ని ఇలా తడుగుతున్నట్టు తెలుస్తుంది. ఓకే.
సీరియస్గా ఓకే. ఎదురుగిలా ఉన్నట్టు తెలుస్తుంది, పక్క చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మీరు ఆ సమయంలో మీ యొక్క స్థితి అమ్మ అనే భావంతోనే ఉండాలి. ఓకే. అమ్మో దేవత వచ్చేసింది, బాబోయ్ ఏదో అయిపోతుంది. అదే సార్, కొంతమంది చాలా భయపడతా ఉంటారు. సాధన పొందిన వ్యక్తుల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది సాధన చేస్తే దాంట్లో 90 మంది అమ్మవారే ఉంది అని అనుకుంటారు. మిగతా 10 మంది భయాందోళనకు గురవుతారు. అమ్మో నాకు ఎట్లనో అయిపోతుంది, అంత వింత వింతగా జరిగిపోతుంది అనే భ్రమలో ఉంటారు. భ్రమలు, మరి భయాలు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ జన్మజాతకంలో భ్రమయోగాలు ఎక్కువగా ఉంటాయి. అంటే భ్రమలు ఎక్కువ పడుతుంటారు. అది పూజనే కదా, ఏదైనా భ్రమే. అలా భ్రమలు పడేటువంటి యోగాలు చంద్రుడు పాడవుతాడు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఎక్కువగా ఫస్ట్ దుర్గానామాన్ని చేసుకోవాలి. ఏం దుర్గానామం? ఓం దుమ్ దుర్గాయ నమః సరిపోతుంది. ఎప్పుడైనా అంటే చదువుకోవాలి. వాళ్ళకి భ్రమలు తొలగిపోతాయి. ఓకే. ఓకే. దుర్గా దుఃఖనాశిని అంటే దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలిగితే మనకు దుఃఖాలు దూరం అవుతాయి. ప్రతిరోజు 108 సార్లు చదువుకుంటే బెటర్. చదువుకున్నా సరిపోతుంది. 48 నిమిషాలు చేయమంటా నేను ఏ మంత్రం. అవునవునవును. ఒక ముహూర్త కాలం చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ మీకు భ్రమలు పోతాయి. అంటే కొంతమంది ఏమీ లేకపోయినా ఏదో వచ్చిందని భ్రమపడుతూ ఉంటారు, అవును, ఏదో జరిగిందని భ్రమపడుతూ అవును ఉంటారు. సార్, అవును. ఈ భ్రమల నుంచి బయటపడతాడు ఫస్ట్ మనిషి. అది సో ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఫస్ట్ మీకు మీ మైండ్లో రావాల్సింది ఏంటంటే అమ్మ, సొంత అమ్మని. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ అమ్మగారు వచ్చారు అనుకోండి, మా అమ్మ అని చెప్తారు ఓపెన్గా. అవును. కానీ నేనేమంటానంటే ఆ అమ్మవారిని చూసినప్పుడు మా అమ్మని, సొంత అమ్మని చూసినప్పుడు ఏ ఫీలింగ్తో అమ్మ అంటామో అంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఒక్క రవ్వ కూడా తగ్గకుండా అమ్మ అనే ఫీలింగే రావాలి మీకు. ఓకే. అప్పుడు మీకు ఎటువంటి భయము ఉండదు. ఓకే. ఇప్పుడు మీరు ఉదాహరణకి అంటే ఏ ఫీలింగ్ కలుగుతుందంటే, ఈరోజు ఒకరోజు మీ అమ్మగారు మీకు చికెన్ వండి పెట్టింది, మంచి బిర్యానీ చేసి పెట్టింది. తర్వాత రోజు ఏదో మజ్జిగన్నం పెట్టింది. వెంటనే మీరు నేను చికెన్ వండి పెట్టిన వాళ్ళు మజ్జిగన్నం పెడతావా అని అనరు. అవును. ఎందుకు అనరు? తల్లిగా అమ్మ. ఆ స్థితి ఎలా వెళ్ళిపోతుందంటే ఈరోజు బాగున్నా బాగోపోయినా అమ్మే. అంతే. నిన్న నాకు ₹1,00,000 శాలరీ వచ్చింది, ఈరోజు శాలరీ లేట్ అయింది, నెల రోజుల దాకా శాలరీ ఇవ్వలేదు అని వెంటనే నువ్వు దేవుడి మీద ఇదవ్వవు. అంతే. అవును. అమ్మ నన్ను చూసుకుంటుంది. ఎస్. అమ్మ ఈ లౌకికమైన చిన్న చిన్న విషయాల దగ్గర ఉండడు. ఇంకా చాలా సందర్భాల్లో అంత దేవుడే చూసుకుంటారని సగం మంది భారం వేస్తూ ఉంటారు. కొంతమంది నమ్మకంతో వేస్తూ ఉంటారు, మరికొంతమంది గుడ్డిగా వేస్తూ ఉంటారు. దీనికి మీరేం సమాధానం చెప్తూ ఉంటారు? మీరు కాళ్ళ మీద నిలబడతారు కదా. అవునండి. మీరు కాళ్ళ మీదే నిలబడతారా, లేకపోతే నమ్మకంతో నిలబడుతున్నారా, లేకపోతే అంటే కాళ్ళ మీద నిజంగా నిలబడుతున్నారా, నమ్ముతున్నారా, నమ్మకం లేకుండా నిలబడుతున్నారా? కాళ్ళ మీద నమ్ముతున్నామనే కదా. మీరు నమ్మినా నమ్మకపోయినా కాళ్ళ మీద నిలబడుతున్నారు, భూమి మీద నిలబడుతున్నారు కదా. అంతే కదా. అవును కదా. ఎలాగైతే మీరు భూమి మీద మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారు అనేది ఎంత సత్యమో, అమ్మవారు నడిపిస్తుంది అనేది కూడా అంతే సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా, గుడ్డిగా నమ్మినా అసలు నమ్మకపోయినా, ఏదైనా సరే అమ్మవారే నడిపిస్తున్నారు. అక్కడ భగవంతుడు అన్నీ నడిపిస్తున్నాడు. కాకపోతే నమ్మిన వాడు జ్ఞానంతో ఒకే నడిపిస్తున్నది అమ్మ అని తెలుసుకుంటున్నాడు. ఎస్. తెలవని వాడే అదేం లేదు అంటున్నాడు. ఎస్. నేను అనేది ఏంటంటే నీ మటుకు నువ్వే బ్రతికేటట్టయితే నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎందుకు బ్రతకట్లేదు నువ్వు? అంతే కదా మరి. ఇక్కడ ఏంటంటే శాస్త్రం తెలిసిన వ్యక్తి, అంటే మెడికల్ తెలిసిన వ్యక్తి ఈ క్రిములు అంటే శుభ్రంగా చేయగడుక్కుంటాడు. మెడికల్ గురించి తెలిసిన వ్యక్తి క్రిములు ఉన్నాయని తెలుస్తుంది. ఏమీ తెలియని వాడు ఏం చేసుకోడు. మనకు అనిపించవచ్చు అదేంటి శుభ్రంగా చేయి కడుక్కున్నవాడు బాగానే బతుకుతున్నాడు, కడుక్కోకూడదు తినేవాడు బాగానే ఉన్నాడు కదా అంటే అది లాంగ్ టర్మ్లో ఎక్కడో ఇబ్బంది ఇవ్వచ్చు. అక్కడ శుభ్రంగా ఒక చేయి కడుక్కున్నవాడికి బాగుంటుంది. అలాగే పరమాత్మ నడుపుతుందనే నమ్మకంతో ఉంటున్నాం, భారం కాదు అక్కడ. పరమాత్మే నడుపుతున్నాడని ఒక స్పష్టతతో బతకడం వేరు, ఇదంతా ఏం లేదు నేనే గొప్పవాడిని అనుకోని బ్రతకడం వేరు. నువ్వే గొప్పవాడివి అయితే నువ్వు అనుకున్నంతకాలం బతకాలి, ఎందుకు బతకట్లేదు? అంతే కదా. నువ్వే గొప్పవాడివి అయితే అన్ని నీ ఆధీనంలో ఉండవు, ఎందుకు ఉండట్లేదు? అదే కదా. సో ముఖ్యంగా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? ఒక 1 minute చెప్పండి. అమ్మవారిని నిత్యం స్మరిస్తూ ఉంటారు కదా, మీకు కూడా జరిగేది జరగబోయేది, ఎంతోమందికి జాతకాలు కూడా చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీ ఆడియో ఫుటేజ్ కూడా నేను విన్నాను. మీరు ఫలానా డ్రెస్లో ఉన్నారు, అమ్మాయికి ఇలా జరిగింది, గతంలో ఒకరితో సంబంధాలు ఉన్నాయి, ఇట్లా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. అంటే జాతకం చూస్తేనే తెలుస్తుందా, అది ఉపాసన బలం అంటారా? మరి మెయిన్ జాతకం ఉపాసన రెండు ఉంటాయండి. ఎవరికైనా కూడా ఏ జ్యోతిష్యులకైనా ఉపాసన అమ్మవారు పలికిస్తుంది, ప్లస్ జాతకం భాగం కూడా ఉంటుంది. ఏం లేదండి, ఇక్కడ ఏంటంటే మనం ఉపాసిస్తున్నాం అనడం కంటే కూడా అమ్మవారు మనకు అదృష్టం ఇచ్చింది. అమ్మవారిని ఉపాసించే యోగాన్ని మనకి ఇచ్చింది, మనం అదృష్టవంతులు అని కూడా. మనం ఏదో ఉపాసిస్తున్నాం అనేది గర్వం అవుతుంది. పొద్దున్నే 4 గంటలకు లేవడం నా దినచర్య అయితే. అంతే. లేచి చక్కగా యోగా ఏదో చేసుకుంటాం ఒక అరగంట సేపు. దాని తర్వాత ఇంకా పూజాది కార్యక్రమాలు ఉంటాయి. దాని తర్వాత ఇంకా షూటింగ్స్, కాల్స్, గోశాలకు వెళ్ళడం,
మళ్ళీ ఈవినింగ్ టైం మళ్ళీ కూర్చొని మళ్ళీ అనుష్ఠానం చేసుకోవడం, రాత్రి వరకు ఏవో ఉంటాయి కదా వాళ్ళ డౌట్స్ వీళ్ళ డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవడం, ఎస్. కాసేపు ఫ్యామిలీతో గడపడం, నిద్రపోవడం, ఇంతకుమించి ఉండదు అక్కడ స్పెషల్గా. సో నిత్యమైతే ఎప్పుడు కాల్స్ అపాయింట్మెంట్స్లో అందుబాటులో ఉంటారు అందరికీ. ఉంటాను. ఎస్. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః. సో చూశారు కదా, లలిత సహస్రనామం ప్రతిరోజు చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, గురువుగారు నిత్య పారాయణం చేస్తూ ఉంటారు. సో గురువుగారి అనుభూతి కూడా మనం తెలుసుకున్నాం ఈ సందర్భంగా. ఇది లలిత సహస్రనామం యొక్క గొప్పతనం. ధన్యవాదాలు.